హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. హైపర్ ఆది వల్లే జబర్దస్త్ వదిలేసా, ఇలా లింకులు అంటగడతారా? ఇలాంటి షాకింగ్ కామెంట్స్ చేసింది ఎవరో మీకు ఈ పాటికి తెలుసు అనుకుంటాను. అనసూయ భరద్వాజ్. అసలు ఈవిడ ఇలాంటి కామెంట్స్ చేయాల్సిన అవసరం ఏముంది? ఏ సందర్భంగా చేసింది? ఎందుకు చేసింది? ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఈ సంవత్సరంతో జబర్దస్త్ స్టార్ట్ అయ్యి 12 సంవత్సరాలు అవుతుంది. అంటే 2013లో మల్లెమాల నుంచి పురుడు పోసుకుంది ఈ జబర్దస్త్. అయితే చిన్న చిన్న ఆర్టిస్ట్‌లు అంటే వాళ్ళకున్న ప్రతిభను, టాలెంట్‌ను అసలు ఎవరికి చూపించాలి? 10 మందికి ఏ విధంగా చూయించాలి? మాకు పేరెలా రావాలి? అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి ప్లాట్‌ఫార్మ్‌గా మారిందని చెప్పొచ్చు జబర్దస్త్. అయితే ప్రతి శుక్రవారము, గురువారం ఈ 2 రోజుల్లో ఎంతోమంది ప్రేక్షకులను టీవీలకి అతుక్కుపోయేలా, నవ్వించేలా, కడుపుబ్బ నవ్వించేలా చేసిందనే చెప్పొచ్చు. ఈ జబర్దస్త్‌కైతే మనకి నాగబాబు గారు, అలాగే రోజా, సెల్వమణి గారు కూడా జడ్జెస్‌గా ఉన్నారు. చాలా మంది కమెడియన్స్ కూడా ఉన్నారు. లైక్ మీకు తెలిసే ఉంటుంది సుడిగాలి సుధీర్ అంటూ, ఆటో రాంప్రసాద్, శ్రీను, హైపర్ ఆది, ఆహ్, ఇంకా చాలా మందే ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్ళందరూ కూడా జబర్దస్త్ నుంచి వాళ్ళ కెరియర్‌ని స్టార్ట్ చేసి, ఇప్పుడు అందరూ కూడా మంచి మంచి పొజిషన్‌లో ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో! ఇప్పుడు మనం చూడొచ్చు, సుడిగాలి సుధీర్ కావచ్చు, ఒక జబర్దస్త్‌లో చిన్న ఆర్టిస్ట్‌గా స్టార్ట్ అయ్యి, ఇప్పుడు తన కెరియర్‌ని ఏ విధంగా తీసుకెళ్తున్నాడో, మంచి హీరోగా చేస్తున్నాడు, యాంకరింగ్ చేస్తున్నాడు. అలాగే ఇలా ఇతనే కాదు, చాలా మంది కూడా అంతెందుకు వేణు గారు కూడా మంచి 'బలగం' మూవీతో మంచి డైరెక్టర్‌గా అతను మంచి అవార్డ్ కూడా తీసుకున్నారని చెప్పొచ్చు. ఇలా చాలా మంది కూడా మంచి మంచి పొజిషన్‌లో ఉన్నారు ప్రస్తుతం అయితే. అయితే ఇప్పుడు ఆహ్, ఈ స్టోరీ గురించి మాట్లాడినట్లయితే, ఇప్పటివరకు 'జబర్దస్త్‌లో' ఎంతమంది యాంకరింగ్ చేసినా, ఎంతోమంది యాంకర్స్ వచ్చినప్పటికీ, 'రష్మికి' అలాగే 'అనసూయకి' వచ్చినంత క్రేజ్ అయితే ఎవరికీ రాలేదు. జబర్దస్త్ అంటే వీళ్ళిద్దరు, వీళ్ళిద్దరంటే జబర్దస్త్ అనే విధంగా షో అయితే నడిపించారనమాట. వీళ్ళ గ్లామర్‌తో కావచ్చు, వీళ్ళ డ్రెస్సింగ్ సెన్స్‌తో కావచ్చు, అలాగే డైలాగ్ డెలివరీతో కావచ్చు, పంచెస్‌తో కావచ్చు, అన్నిట్లో కూడా కేవలం యాంకరింగ్‌లో కాదు, అక్కడ ఆర్టిస్ట్‌తో సహా అక్కడ స్క్రిప్ట్ ప్లే చేసే వాళ్ళందరితో కలిసి కూడా వాళ్ళు కూడా స్కిట్‌లో పాల్గొనేవాళ్ళు. వాళ్ళకంటూ ఒక మంచి టాలెంట్‌ని కూడా చూపించుకునే అవకాశం కూడా జబర్దస్త్ ఇచ్చిందని చెప్పొచ్చు. అయితే జబర్దస్త్ చేస్తూనే అనసూయకి మంచి మంచి ఛాన్సెస్ వచ్చాయి. 'పుష్ప' వంటి ఛాన్సెస్, ఇంకా చాలా చాలా సాంగ్స్ చేశారు. అలాగే మూవీస్‌తో నటించారు. అయితే ఈవిడ సినిమాల్లో బిజీ అయిపోవడం వల్లే జబర్దస్త్ మానేశారంటూ కూడా కొంతమంది అంటున్నారు. లేదు లేదు, మల్లెమాల వాళ్ళతో గొడవయ్యి అనసూయ జబర్దస్త్ నుంచి వదిలేసిందంటూ కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ కామెంట్స్ పైన అనసూయ రియాక్ట్ అవ్వడం జరిగింది. అసలెక్కడ రియాక్ట్ అయింది? అవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే దాదాపు 2013లో స్టార్ట్ అయిన జబర్దస్త్‌కి 12 సంవత్సరాలు నిండడంతో మల్లెమాల టీమ్ అందరూ కూడా ఇప్పటి వరకు ఈ 12 సంవత్సరాల్లో మొత్తం కూడా ఎంతమంది చేశారు అంటే ఆర్టిస్ట్‌లు కావచ్చు, అలాగే యాంకర్స్ కావచ్చు, జడ్జెస్ కావచ్చు, అందరిని కూడా మళ్ళీ తీసుకొచ్చి ఒక మళ్ళీ గ్రూప్‌గా ఒక ఈవెంట్ అయితే చేయడం జరిగింది. మనం రీసెంట్‌గా కూడా ప్రోమో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రోమోలో మనం చూడొచ్చు, నాగబాబు గారికి స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఇందులో ఒక గమనార్హం ఏంటంటే రోజా గారు కనిపించలేదు. అందరూ ఉన్నారు కానీ ప్రముఖ జడ్జిగా నటించిన రోజా గారు ఇందులో లేకపోవడం చాలా గమనార్హంగా మారింది. అయితే ఇదే షోలో హైపర్ ఆది, హైపర్ ఆది గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఈయన ఈయన పంచెస్‌తో కామెడీతో చాలా మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కానీ ఆది గారి జోక్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని కొన్ని సార్లు అదుపు తప్పినట్లు కూడా అనిపిస్తుంది. అంటే మించి మాట్లాడతారని కూడా తెలుస్తుంది. అంటే ఆయన డబుల్ మీనింగ్ ఆహ్, కామెడీ చేస్తారు. కొన్ని కొన్ని డబుల్ మీనింగ్ చేస్తారు. కొన్ని నవ్వొచ్చినప్పటికీ కొన్ని మాత్రం ఇవేంటి ఇంత గలీజ్‌గా ఉన్నాయి అనిపించేలా గూడా ఉంటాయి. మొత్తం కూడా డబుల్ మీనింగే ఎక్కువుంటుంది. ఈయన మీద గూడా చాలా విమర్శలు గూడా వచ్చాయి. అంటే 'ఢీ జోడీలో' కావచ్చు, 'ఢీ షోలో' కావచ్చు, అలాగే 'జబర్దస్త్‌లో' కావచ్చు, ఇంకా ఇతరత్ర శ్రీదేవి డ్రామా కంపెనీలో కావచ్చు, అన్నిట్లో గూడా ఇతని కామెడీ ఏదైతే ఉందో కొంచెం అదుపు దాటినట్లు గూడా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అయినప్పటికీ ఈయన కామెడీకి చాలా మంది ఫాన్స్ ఉన్నారు. సేమ్ ఇలా టీఆర్‌పీ కోసం ఇలాంటి డబుల్ మీనింగ్ జోక్స్ అయితే వేస్తుండడం మనం ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాం. సేమ్ అలాంటిదొకటే ఇప్పుడు రాబోయే ఈ మల్లెమాల 12 సంవత్సరాలు నిండిన తర్వాత ఒక కార్యక్రమం అయితే ఏదో చేస్తున్నారో, అంటే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారో అందరిని తీసుకొచ్చి, అదే షోలో అయితే ఆది గారు కొన్ని డబుల్ మీనింగ్ మాటలు, అలాగే కొన్ని విచిత్రమైన కామెడీ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ కామెడీలోనే ఇలాంటి కామెంట్స్ కూడా చేశారు. ఈ కామెంట్స్ వల్లే అనసూయ కూడా ఇలా రియాక్ట్ అయినట్లు తెలుస్తుంది. ఇదైతే మనం చాలా సార్లు
ప్రతి షోలో చూస్తూనే ఉంటాం. అంటే వాళ్ళు టీఆర్‌పీ పెంచుకోవడం కోసం ఒక సీన్ క్రియేట్ చేస్తారనమాట. అంటే గొడవ అయినట్లు, ఒకరినొకరు కొట్టుకొని వెళ్ళిపోయినట్లు, బాటిల్ విసిరేసి, ఫోన్ విసిరేసి, ఒకరి మీద మాటలు గట్టిగా మాట్లాడేసి, ఆ సెట్ నుంచి వెళ్ళిపోయినట్లు ఇవన్నీ గూడా మనం చూస్తాం ప్రోమోలో. ఇవన్నీ గూడా టీఆర్‌పీ కోసమే అని మనకి ఆఫ్టర్ షో రిలీజ్ అయితే తెలుస్తుంది. సేమ్ అలాంటిదొకటే ఇప్పుడొకటి ప్లాన్ చేశారనమాట. అసలు ఈ ఈ ప్లాన్‌లో అసలు ఏం చేశారు? ఎలాంటి కామెంట్స్ చేశారు? దానికి అనసూయ ఏ విధంగా రియాక్ట్ అయింది? ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు అనసూయ ఏమన్నారు? అనసూయ మాటలకి ఆది ఎలా రియాక్ట్ అయ్యారు? ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అదే అనసూయ వెళ్ళే ముందు నేను ఎంతగానో అడుక్కున్నాను. వద్దు ఆది అని వేడుకున్నాను అని అనసూయ వ్యాఖ్యానించింది. నాతో పాటు స్కిప్ చేసి ప్రోత్సహించా. కానీ నా ఎక్స్‌క్లూజివిటీ ఎక్కడా ఏడవలేదు. అదే నా ఏడుపంతా అని ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే హైపర్ ఆది మైక్ అందుకొని "నువ్వు అమెరికా వెళ్ళినా సరే నీకు లింకులు పంపించా. అది మన లింక్" అని వ్యాఖ్యానించాడు. ఇలాంటివి మాట్లాడితేనే నేను వెళ్ళిపోయింది అని అనసూయ సీరియస్ అయింది. ప్రస్తుతం అనసూయ చేసిన వ్యాఖ్యలైతే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. చాలా హాట్ టాపిక్‌గా మారింది ఇదైతే. కానీ మనకి షో రిలీజ్ అయితే తెలుస్తుంది. ఇది టీఆర్‌పీ కోసం చేసిన ప్లానా? లేదంటే నిజంగానే సీరియస్ అయ్యారా? అన్నది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా టీఆర్‌పీ పెంచుకోవడానికి ప్లాన్ అని నా అభిప్రాయం. మీకేమనిపిస్తుందో కామెంట్స్ రూపంలో తెలపండి. అయితే షో రిలీజ్ అయిన తర్వాత కూడా మనకి అర్థమవుతుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.